హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అండ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి డెలాయిట్ నుంచి చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే ఉందండి. ఇక్కడ మీరు టైటిల్ చూసుకున్నట్టయితే సర్వీస్ నౌ క్యూఏ సీనియర్ అనలిస్ట్. అంటే ఎవరికైతే కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళకి ఇదైతే చాలా బెటర్ జాబ్ ఆపర్చునిటీ అండి. బికాస్ దిస్ ఈజ్ ఆల్ టెస్టింగ్ రిలేటెడ్ అండి. ఇక్కడ మీకు కోడింగ్ అనేది మ్యాక్సిమం 70 to 80% అనేది ఉండదు. సో ఇక్కడ షార్ట్గా పొజిషన్ సమ్మరీ చూసుకుంటే అనలైజింగ్ రిక్వైర్మెంట్స్, ప్రిపేరింగ్ టెస్ట్ డేటా అండ్ ఎగ్జిక్యూటింగ్, అనలైజింగ్ బిజినెస్ ప్రాసెస్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ యూజింగ్ వేరియస్ టెస్ట్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ రిలేటెడ్ సూట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే అనలైజింగ్ రిక్వైర్మెంట్స్, ప్రిపేరింగ్ టెస్ట్ డేటా. సో మీరు యూ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ద డెవలప్మెంట్ టీమ్. సో వాళ్ళు వన్స్ డెవలప్ చేసిన తర్వాత మీకు టెస్టింగ్ అనేది పంపిస్తారు మీ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి. సో అది మీరు టెస్ట్ కేసెస్ అనేది రాయాలండి ఎక్సెల్ షీట్లో. సపోజ్ ఎగ్జాంపుల్ మీ డెవలప్మెంట్ టీం నుంచి ఒక వెబ్సైట్ కనుక వాళ్ళు డిజైన్ చేసి మీకు ఇస్తే ఆ వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో టెస్ట్ కేసెస్ అనేది ఫస్ట్ స్టెప్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లైక్ టెస్ట్ కేసెస్లో సపోజ్ స్టెప్ 1 తీసుకుంటే వెబ్సైట్ డిజైనింగ్, రన్ ద వెబ్ యూఆర్ఎల్ వెదర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి చెక్ ఇఫ్ ద రెస్పెక్టివ్ ట్యాబ్స్ ఇన్ దట్ పర్టికులర్ సైట్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఇలాంటి ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ అండి ఇవి. సో ఇలాంటి టెస్ట్ కేసెస్ మీరు రాయాల్సి ఉంటుంది. సో అది ప్రిపేరింగ్ టెస్ట్ డేటా అనేది. అండ్ ఎగ్జిక్యూటింగ్ అన్నారు ఇక్కడ. ఎగ్జిక్యూటింగ్ అంటే మీరు టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి అది వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా అనేది మీరు స్క్రీన్ షాట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి దాంట్లో వేరియస్ ట్యాబ్స్ లైక్ సబ్మిట్ బటన్, అప్లై నౌ బటన్, ఇలాంటివన్నీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్కి ప్రొసీడ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసి స్క్రీన్ షాట్స్ అటాచ్ చేసి ఈ టెస్టింగ్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది డెవలప్మెంట్ టీమ్కి. సో వీటిలో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యూజింగ్ వేరియస్ టెస్ట్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అన్నారు. సో టెస్ట్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఇవన్నీ మీకు టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా వాళ్ళు లైక్ విత్ రెస్పెక్ట్ టు కంపెనీ వాళ్ళకి సెపరేట్ టూల్స్ ఉంటాయండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టూల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం సర్వీస్ నవ్ అనేది యూస్ చేస్తారు. ఇక్కడ డెలాయిట్ వాళ్ళు కూడా సర్వీస్ నవ్ అనే టూల్ మాత్రమే యూస్ చేస్తున్నారు. సో మీరు సమ్మరీ కూడా చూసుకుంటే సర్వీస్ నవ్ క్వాలిటీ ఇంజనీర్. సో మ్యాక్సిమం సర్వీస్ నవ్ మీద మీకు డెమోస్ అనేవి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటాయి. సో యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా ఆన్ సర్వీస్ నవ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో మోస్ట్లీ రిలేటెడ్ టు టెస్టింగ్ అండి. ఇది చాలా బెటర్ జాబ్ ఆపర్చునిటీ. ఎవరికైతే కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే ఇన్ షార్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 3 years. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ ఆన్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకేనండి. సో రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ టెస్ట్ ప్లాన్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మీరు టెస్ట్ కేసెస్ అనేవి ఒక ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అవి ఆ రెస్పెక్టివ్ కంపెనీ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్లో ఎగ్జిక్యూట్ చేసి టెస్టింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది వాళ్ళకి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫార్మింగ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ టెస్ట్ అనాలిసిస్, ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ప్రియర్. సో ఇన్ షార్ట్ దీని డీటెయిల్స్ అవి అయితే ఇవ్వండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అవన్నీ కూడా చెప్పారు. అండ్
మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, ఇవైతే ఫ్రెషర్స్కి, సో ఎవరికైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది వాళ్ళ అకాడమిక్స్లో. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు. అండ్ టెస్ట్ డిజైన్, టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీకు మీ అకాడమిక్స్లో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవైతే క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. లైక్ రిగ్రెషన్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండర్స్టాండింగ్ ఇన్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ టెస్ట్ అనాలిసిస్, మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ అడుగుతారండి మిమ్మల్ని. సర్వీస్ నౌ మీద అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మీద ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. అండ్ సి ఓటా మోడల్ అండ్ వి మోడల్ ఇవన్నీ కూడా మీకు అకాడమిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అండి. సో అవైతే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంతకుముందు మీకు వేరే టెక్నాలజీస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఇది ప్లస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ గుడ్ టు హ్యావ్ ఆటోమేషన్ నాలెడ్జ్ ఆన్ టూల్స్ లైక్ యూఎఫ్టీ, కోడెడ్ యూఐ అండ్ సెలీనియం ఇచ్చారు. సో ఇలాంటి టూల్స్ మీద మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్ అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. బికాస్ వితిన్ ఫ్యూ డేస్ థెల్ క్లోజ్ దిస్ జాబ్. నేను ఈ టెస్టింగ్ వీటన్నిటి మీద నేను ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. కరెంట్లీ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ సమ్ రెప్యూటెడ్ కంపెనీ. సో మీకు ఈ జాబ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఫర్దర్గా మిమ్మల్ని రిజిస్టర్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో మీకు డెలాయిట్లో ఇంతకుముందు అకౌంట్ లేకపోతే మీరు సైన్అప్ చేసి లాగిన్ అవ్వండి. కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే ఇది బెటర్ జాబ్ అండి. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే అండి, ఇదండి ఈ జాబ్ ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేనైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.